ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టాప్ 5 ఫ్రీ డెస్క్టాప్ వాల్పేపర్స్ వెబ్సైట్స్ గురించి చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మన ఫస్ట్ వెబ్సైట్ వచ్చేటప్పటికి వాల్పేపర్స్ హోమ్ అని సెర్చ్ చేయండి. మనకి ఇక్కడే వెబ్సైట్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేశారు అంటే మన ఫోన్ కి అలాగే మన పీసీకి సంబంధించిన వాల్ పేపర్స్ ఉంటాయి. మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నాము అంటే ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి. సపోజ్ మీకు యానిమల్స్ కి సంబంధించిన వాల్ పేపర్స్ కావాలనుకోండి, ఈ యానిమల్స్ మీద క్లిక్ చేశారు అంటే యానిమల్ కి సంబంధించిన వాల్ పేపర్స్ అన్ని హైలైట్ అవుతాయి. ఇక్కడ మనకి మొత్తం 30 పేజెస్ ఉన్నాయి. ఇది మనకి ఫస్ట్ పేజ్. సపోజ్ మీకు ఈ బటర్ఫ్లై నచ్చింది అనుకోండి, దీని మీద క్లిక్ చేసాము అంటే ఇక్కడ మనకి సైజెస్ ఉంటాయి. మీకు ఒకవేళ 4K సైజ్ లో కావాలనుకోండి, దీని మీద క్లిక్ చేసి 4K సైజ్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకు డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి వాల్ పేపర్ చెక్ చేద్దాం. ఇలాగ మనకి చాలా కేటగిరీస్ ఉంటాయి. సపోజ్ మీకు మౌంటైన్స్ కి సంబంధించిన వాల్ పేపర్స్ కావాలి అంటే మౌంటైన్స్, అబ్స్ట్రాక్ట్ కి సంబంధించినవి కావాలి అంటే అబ్స్ట్రాక్ట్. ఇక్కడ మీకు క్రియేటివ్ కి సంబంధించిన వాల్ పేపర్స్ కావాలి అంటే ఇక్కడ క్రియేటివ్ మీద క్లిక్ చేశారు అంటే ఇవన్నీ క్రియేటివ్ కి సంబంధించిన వాల్ పేపర్స్. ప్రతి దాంట్లో మళ్ళీ మనకి పేజెస్ ఉంటాయి. ఇందులో 13 పేజెస్ ఉన్నాయి. అలాగే మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నారు అంటే మనకి చాలా కేటగిరీస్ ఉంటాయి. ఇందులో మీకు ఏ కేటగిరీ కావాలో ఆ కేటగిరీలోకి వెళ్ళి మీకు నచ్చిన వాల్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వెబ్సైట్ గురించి చూసారు కదా. సెకండ్ వెబ్సైట్ వచ్చేటప్పటికి 4K wallpapers.com అని సెర్చ్ చేశారు అనుకోండి, మనకి 4K వాల్పేపర్స్ ఫ్రీ వెబ్సైట్ వచ్చింది. ఇందులో కూడా వెళ్ళి మీకు నచ్చిన వాల్ పేపర్ డౌన్లోడ్ చేయొచ్చు. ఇవన్నీ మనకి వాల్ పేపర్సే. మొత్తం మనకి 770 పేజెస్ ఉన్నాయి. కింద చూసుకున్నారు అంటే మీకు కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీస్ లోకి వచ్చి కూడా మీకు నచ్చిన వాల్ పేపర్స్ డౌన్లోడ్ చేయొచ్చు. సపోజ్ నాకు ఇక్కడ పీసీ గేమ్స్ అని ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసాము అంటే పీసీ గేమ్స్ కి సంబంధించిన వాల్ పేపర్స్ వస్తాయి. ఇందులో ఒక వాల్ పేపర్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఈ వాల్ పేపర్ బాగుంది. దీని మీద క్లిక్ చేసి ఇది మనకి 4K సైజెస్ లో డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసాము అంటే ఇది డౌన్లోడ్ అయిపోద్ది. దీని మీద క్లిక్ చేసి షో ఇన్ ఫోల్డర్ అంటున్నా. ఇది ఓపెన్ చేసాము అంటే మనకి 4K క్వాలిటీలో ఇమేజ్ కనబడుద్ది. ఇప్పుడు మనం థర్డ్ వెబ్సైట్ గురించి చూద్దాం. థర్డ్ వెబ్సైట్ వచ్చేటప్పటికి wallpaperswide.com వెబ్సైట్ కనబడుతుంది కదా. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసాము అంటే ఇందులో కూడా మనకి చాలా కేటగిరీస్ ఉంటాయి. ఇవన్నీ మనకి ఫ్రీ వాల్ పేపర్స్. ఇక్కడ మనకి మొత్తం 4120 పేజెస్ ఉన్నాయి. మీకు కేటగిరీస్ వైజ్ గా కావాలి అన్న లెఫ్ట్ సైడ్ కి వచ్చి మీకు నచ్చిన కేటగిరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు కార్టూన్స్ కి సంబంధించినవి కావాలనుకోండి, కార్టూన్స్ మీద క్లిక్ చేశాను అంటే నాకు కార్టూన్ వాల్ పేపర్స్ అన్ని హైలైట్ అవుతాయి. ఇందులో ఈ వాల్ పేపర్ డౌన్లోడ్ చేస్తున్నా. దీని మీద క్లిక్ చేయగానే మనకి డౌన్లోడింగ్ వచ్చింది. ఇక్కడ మనకి సైజెస్ ఉన్నాయి. ఫుల్ హెచ్డియా 4Kనా ఇలా సైజెస్ ఉంటాయి. నేను ఈ సైజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మనకి డౌన్లోడ్ అయిపోయింది. ఈ వెబ్సైట్ లో మనకి చాలా కేటగిరీస్ ఉంటాయి. ఇందులో మీకు నచ్చిన కేటగిరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఫోర్త్ వెబ్సైట్ వచ్చేటప్పటికి వాల్ హెవెన్ సెర్చ్ చేశారు అనుకోండి, వాల్ హెవెన్ కి సంబంధించిన వెబ్సైట్ వచ్చింది. ఇందులో కూడా మనకి చాలా వాల్ పేపర్స్ ఉంటాయి. సపోజ్ నేను ఈ వాల్ పేపర్ డౌన్లోడ్ చేద్దాము అంటే దీని మీద క్లిక్ చేసాము అంటే మనకి వాల్ పేపర్ ఓపెన్ అవుద్ది. రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్. నాకు డెస్క్టాప్ మీద అవ్వాలి. పేరు మార్చాలి అన్న మార్చచ్చు. నేను ఏం మార్చట్లా, సేవ్ అంటున్నా. ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ ని చూడాలి అంటే నేను డెస్క్టాప్ మీద ఇచ్చాను కాబట్టి డెస్క్టాప్ మీద ఉంటది. ఈ వెబ్సైట్ లో వచ్చేటప్పటికి ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ గా ఉంటాయి. అలాగే పైన చూసుకున్నారు అనుకోండి, లేటెస్ట్, టాప్ లిస్ట్, ర్యాండమ్. లేటెస్ట్ అన్నారు అంటే మనం లేటెస్ట్ గా ఈ వెబ్సైట్ లో అప్లోడ్ చేసినవన్నీ హైలైట్ అవుతాయి. టాప్ లిస్ట్ అన్నారు అంటే మనం ఎక్కువగా డౌన్లోడ్ చేసుకున్న వాల్ పేపర్స్ అన్ని హైలైట్ అవుతాయి. నెక్స్ట్ ర్యాండమ్ అన్నాము అంటే అన్ని మిక్స్ అయ్యి వస్తాయి. ఈ వెబ్సైట్ లో కూడా వాల్ పేపర్స్ చాలా బాగుంటాయి. ఇందులోకి వచ్చి డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఫిఫ్త్ వెబ్సైట్ వచ్చేటప్పటికి డివైంట్ ఆర్ట్. ఈ వెబ్సైట్ లో కూడా చాలా వాల్ పేపర్స్ ఉంటాయి. ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ కింద కూడా ఉంటాయి. ఫోటోగ్రఫీ అన్నారు అంటే ఫోటోగ్రఫీకి సంబంధించిన వాల్ పేపర్స్. టెక్స్ట్ అన్నారు అంటే ఇంకా మనకి హైలైట్ అవుతాయి. ఇక్కడ వైల్డ్ లైఫ్ అని ఉంది కదా, ఈ కేటగిరీలోకి వెళ్తున్నా. నాకు ఈ వాల్ పేపర్ నచ్చింది అనుకోండి, దీని మీద క్లిక్ చేశాను అంటే మనకి వాల్ పేపర్ ఓపెన్ అవుద్ది. రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్. మీకు ఎక్కడ కావాలి అంటే అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 111 ఇచ్చి సేవ్ అంటున్నా.
నాకు ఇది డెస్క్టాప్ మీద సేవ్ అయింది. ఒకసారి ఓపెన్ చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.